మటన్ను బ్రింజాల్ కలిపి కర్రీ చేయడం. కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కేజీ, మాంసము అర కేజీ, నీరుల్లి 3 సన్నగా చీలికలు అడ్డంగా చేయాలి. పచ్చిమిర్చి 5 చీలికలు చేసి పెట్టుకోవాలి. కారం 1 స్పూను, పసుపు పావు స్పూను. మసాలా కొరకు లవంగాలు 6, గసగసాలు 1 స్పూను, మిరియాలు 10, జీలకర్ర అర స్పూను, చెక్క 1 ముక్క, మసాలా ఆకు 1, ధనియాలు 2 స్పూన్లు, అల్లం 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి 1. ఈ మసాలా దినుసులన్నీ కొద్దిగా వేయించి డ్రై రోస్ట్ చేసి మిక్సీలో మొత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాణల్లో 2 గరిటెలు నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత ఈ ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. సరిగ్గా వేగకపోతే తీపి టేస్ట్ వస్తుంది. వేగిన తరువాత సరిపోను ఉప్పు వేసి బాగా కలిపి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మాంసమును వేసి మూతబెట్టి ఊరిన నీటితోనే ఉడకనివ్వాలి. తరువాత రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి బాగా కలిపి కారం పసుపు వేసి పచ్చిమిర్చి చీలికలు వేసి మూత పెట్టాలి. 2 నిమిషాలు ఉడికిన తరువాత 1.5 గ్లాసు నీళ్లు పోసి కలిపి మూతబెట్టి బాగా ఉడికిన తరువాత దగ్గర పడ్డ తరువాత వంకాయ ముక్కలు వేసి అన్నీ బాగా ఉడికి కూర దగ్గర పడ్డ తరువాత వంకాయ ముక్కలు వేసి అప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉడకనిచ్చి ముందే వేస్తే వంకాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి. అందుకని కొంచెం కూర ఉడికిన తర్వాత అయితే ఇది 2-3 నిమిషాలు ఉడికినా వంకాయ ముక్కలు మెత్తబడిపోతాయి. వీటిని తరువాత కొత్తిమీర వేసి దింపేయాలి. చాలా రుచిగా ఉంటుంది. దేనిలోకైనా, అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.